మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, నా మాటలు విని ఆచరించేవాడు పునాది బలంగా వేసే రాతి మీద ఇల్లు కట్టిన మనిషిలాంటి వాడు అని. అంటే పునాది బలంగా ఉన్న ఇల్లు ఎంత వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, బలమైన గాలులు వీచినా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకంటే దానికి బలమైన పునాది ఉంది. అంటే మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అప్పుడు మనం దేవుని స్వభావాన్ని, దేవునిపై విశ్వాసాన్ని ఉంచి దేవుని చిత్త ప్రకారం నడిస్తే మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మన తండ్రి మన పక్షమునుండగా మనకు ఏ భయము, ఏ చింత రాదు. కానీ దేవుని మాటలను విని ఆచరించని వాడు పునాది లేకుండా ఇల్లు కట్టినవాడు. అంటే దేవుని మాటలను వింటారు కానీ ఆచరించరు. జీవితంలో ఏ సమస్య వచ్చినా వెంటనే భయముతో దేవుని మాటలను మరిచిపోయి మనుష్యులను వెంబడిస్తారు. గుర్తుంచుకోండి, మనం పునాది లేని ఇల్లుగా కాకుండా మన పునాది ఏసే అయితే ఏ సమస్య వచ్చినా బలంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాన్ని, ప్రేమని పొందుతాం. గాడ్ బ్లెస్ యూ.